అంటే ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి నిదానం చేయబోతున్నారు. ఎందుకని అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎలా రాబోయే రోజులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అందరికీ నమస్కారం. విశాఖ జీవనాడి అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం. ఎంతోమంది త్యాగ ఫలితం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్. సుమారు ప్రత్యక్షంగా 10,000 మంది, అదేవిధంగా సుమారు పరోక్షంగా 40,000 మంది ప్రజల కార్మిక స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు స్టీల్ ప్లాంట్ నుంచి ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉందో జీవీఎంసీ నుంచి కౌన్సిల్ నుంచి మేము తీర్మానం చేస్తూ ప్రైవేటీకరణ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే చెప్తా ఉన్నాము, ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ చరిత్ర క్షమించదని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏం చేయబోతున్నారు విశాఖ అసలు ఎందుకని వీళ్ళ అవసరం ఉన్నా కూడా ఎందుకు మౌనంగా వహిస్తున్నారు అనుకుంటున్నారు? ఈ స్టీల్ ప్లాంట్ కోసం గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కుదించేస్తున్నారు అనే టైంలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా యథాప్రకారం ప్లాన్ ప్రకారం కట్టాలన్న అప్పుడున్న నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ గారు వీళ్ళంతా ఎంతో కష్టపడి ఎంతోమంది జీవితాలు ఆ దారిపోసి ఈ స్టీల్ ప్లాంట్ ఇవాళ మనకి ఆంధ్రాకి మన జిల్లాకి తెస్తే ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకున్న అధికారం ఏంటో నాకు అయితే కాదు. దీనికోసం ఎంతెంతో నాయకులందరూ కూడా పోరాటం ఆడితే కానీ స్టీల్ ప్లాంట్ ఈ వైజాగ్ రాలేదు. అలా ఎంతోమంది రైతులు దారాదత్తం చేసిన భూములు ఇవన్నీ ఉండి స్టీల్ ప్లాంట్ కట్టించి ప్రజల కోసం కట్టుకున్నారని చెప్పి ఆ రోజు ఇంత త్యాగాలు చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత కుట్ర పని ఈ ప్రజలకి రోడ్డు పాలు చేయడానికి కానీ నిర్ణయించుకుంటున్నారు తప్ప కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడాలనే ఉద్దేశం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరికి లేదు. ఇది ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు నడుస్తున్నారు. కాబట్టి దీన్ని మాత్రం ఈ పని చేస్తున్నది వీళ్ళు ఖండించడం ఈ కూటమి ప్రభుత్వం మేము ఖండిస్తున్నాం. దీన్ని మాత్రం ఇది గవర్నమెంట్ దీంట్లోనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూస్తాను కదా సార్, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ప్రధాన డిమాండ్ ఏమనుకుంటున్నారు? మీరు ఎలా గలమెత్తబోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి? ఈరోజు మనం చూస్తున్నటువంటి దురదృష్టకరమైన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 32 మంది బలిదానాలు చేస్తున్నటువంటి ఈ ఉక్కు ప్లాంట్ని పరిరక్షించడానికి ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ వాళ్ళందరూ కలిపి ఈ సొంత లాభాల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పరిణామం ఎప్పుడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాం మేమందరం కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఏంటంటే ఇది ఒక ఎంప్లాయీకి సంబంధించిందో కాదు, మన ఆంధ్రుల మనోభావాలని ఆంధ్రుల హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలని చెప్తే మీరందరూ కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు పౌరుడు కూడా స్పందించవలసిన ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. రాబోయే రోజుల్లో మీరు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మీతో పాటు మేమందరం కూడా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా మేము విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడానికి మేము హార్నిసలు కూడా ఎప్పుడు కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి స్పందించబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వాళ్ళు ముఖ్యంగా వైజాగ్ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే, ముఖ్యంగా గాజువాక ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని చెప్పని గాజువాకలో అదే నినాదంతో ఈరోజు మరి ఆ కూటమి ప్రభుత్వం గాజువాకలో గెలవడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే ఆ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేసుకుంటూ దఫాలుగా వెళ్తున్నారు. ముఖ్యంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరిగింది. అలాగే సుమారు లోపల ఉన్న 32 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా తినడానికి ఏర్పాటు చేసిన క్యాంటీన్లన్నీ కూడా తొలగించడం ఈరోజు కూడా మనం చూసాం. అలాగే ప్రధానంగా అక్కడ ఉన్న చుట్టుపక్కల నిర్వాసితులు అందరూ చదువుకునే విశాఖ విమల విద్యాలయాన్ని కూడా మూసేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తున్నా సరే ఏ విధంగా మళ్ళీ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ప్రైవేటీకరణ జరగదని ఏ విధంగా చెప్తున్నారు, ఎవరిని మోసం చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇది 32 మంది బలిదానాల
తో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈ యొక్క విశాఖపట్నంగా కాదు ఆంధ్రులందరూ కూడా దీన్ని సెంటిమెంట్గా భావిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయకుండా అడ్డుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయశక్తిలా కృషి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు, నేను ఉండగానే ఎటువంటి అవాంఛనీయం జరగనేను, ఇది అవ్వదు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకని మౌనంగా వహిస్తున్నాను అన్నారు. వాళ్ళందరూ కూడా మరి ప్యాకేజీకి అమ్ముడుపోయారని చెప్పాలి. ఎందుకంటే ప్యాకేజీకి అమ్ముడుపోయారు కాబట్టి ఎలక్షన్ ముందు ఒకలా మాట్లాడారు. ఇప్పుడు ఏంచి ఎలక్షన్ తర్వాత ఏంటి, కనీసం అంతమంది కార్మికులను 4,000 మంది సుమారు ఆ కుటుంబాలని వాళ్ళు పొట్టకూడిని రోడ్డు పడేసినా సరే వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళ కోసం కనీసం ఆలోచించకుండా కనీసం జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఖండించకుండా ఈరోజు గవర్నమెంట్ చేసే విధానాలకి ఆయన సపోర్ట్ చేయడం ఇది చాలా ప్రజల్ని దురదృష్టకరం, ప్రజల్ని మోసం చేయడం ఇదంతా కూడా. చూస్తున్నారా, గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేంద్రంలో మన అవసరత లేకపోయినా సరే కాపాడడానికి సాయశక్తులు కాపాడారు. మరి ఈ రోజున కేంద్రంలో బీజేపీతో అనుకూలంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అనుకూలంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకని మౌనంగా వహిస్తుందని మాట్లాడకపోవడం కారణం ఏంటనుకున్నాను. అది ఎందుకు మాట్లాడలేకపోతాను కారణం వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రైవేటైజేషన్ ప్రక్రియకి సంబంధించి వాళ్ళందరూ మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం మన హక్కు విశాఖ ఆంధ్రుల హక్కు కోసం ఎందుకు అడగట్లేదు, ఎందుకు ఇక్కడ ఎంపీలు కానీ ఇక్కడ భరత్ గారు కానీ అలాగే రామ్మోహన్ నాయుడు ఇక్కడ కేంద్ర మంత్రి కానీ వీళ్ళందరూ కూడా గట్టిగా ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు, ఈ టీడీపీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి బానిసగా వారు చేసిన నిర్ణయాలకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు.